మనకి రాసి ఉంటుంది అంటారు కదా, ఉమ్, ఈ క్యారెక్టర్ మనమే చేయాలని. మనం తినే మెతుకు మీద ఎలా ఉంటుందో అంతే మన క్యారెక్టర్ కూడా ఈ క్యారెక్టర్ మనకే అని పుట్టుతుంది అంటారు, డెఫినెట్ కొంతమంది చెప్తారు. అంతే. అది కానీ మనం అలా అని చెప్పేసి మన ప్రయత్నం లేకుండా ఉంటే కుదరదు. Yes. మన ప్రయత్నం మనం చేయాలి, అవును ఆ ప్రయత్నంలోనే వస్తుంది. అవును ఒకవేళ ఇది కాకపోయినా ఇంకోటి ఏదో వస్తుంది, మనకు రాసి పెట్టింది అలా వస్తుంది. అవును సో డైరెక్షన్ అన్నది ఐ టేక్ టైం. అంటే కొంచెం కథ బాగా సెలెక్ట్ చేసుకొని ఎలాంటిది అయితే చేయాలి, ఎందుకంటే ఒకేసారి నమ్మి రారుగా Yes, yes, ప్రొడ్యూసర్లు yes, కూడా. yes. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేయాలి. వస్తారండి, మీకోసం వస్తారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందని అందరికీ తెలుసు, ఈ ఇంటర్వ్యూతో ఇంకా తెలిసిపోతుంది. సో మీరు ఇంకా మంచి మంచి డైరెక్షన్ చేయాలి. చాలా మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. చాలా విషయాలు మీరు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. అది జన్మతః మనకి సంస్కారం వచ్చేస్తుంది. అది జన్మ సంస్కారం అనే చెప్పాలి. లేదు 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 కొంత పెరిగిన వాతావరణం అండి అదే అలాంటిది. పెరిగిన వాతావరణం. తల్లి తండ్రి మనకి ఇచ్చిన ఒక పెద్ద ఆస్తి అది. ఆ ఆస్తిని మీరు అలా ముందు పిల్లలకు కూడా అందిస్తున్నారు. మీ ఫ్యామిలీ అంతా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ, మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైతే రాజకీయ నాయకులు అవుతారో ఫస్ట్ నన్ను గుర్తు చేసుకోండి, అది మాత్రం మర్చిపోకండి. తప్పకుండా. తాతయ్య గారి వారసత్వాన్ని అలాగే ఖచ్చితంగా. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మళ్ళీ వదిలేసారు. చెప్పండి, మర్చిపోయి ఉంటానండి. నా కొత్త అండి యాంకరింగ్, చెప్పండి సార్. ఇది యాజిటీస్ ఉంచాలి. యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి, ఏం పర్లేదు. కొత్త నేను ఎప్పుడో చేశాను, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఏం చేస్తున్నారు? అది అడిగాను సార్, సారీ సార్ మర్చిపోయానండి. నేను మర్చిపోయేవాడిని. నేను నేను ఇందాకటి నుంచి నవ్వుతున్నా ఇంతసేపు. ఇంకా అడగట్లేదు ఏంటి కాదు, ఈవిడ ఏది అడిగింది, ఏదో అడిగింది, మర్చిపోయానేంటి నేను అనుకుంటున్నా. నేను ఇప్పుడు కొత్తగా చేసేది చిరంజీవి గారి సినిమా విశ్వంభర చేస్తున్నారు, సూపర్. అదొకటి. కన్నడ సినిమా ఒకటి చేస్తున్నాను, కన్నడ అండ్ తెలుగు బైలింగ్వల్. అండ్ మన రాజా గౌతమ్ అంటే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా అదొకటి చేస్తున్నాను. ఇంకోటి సుమంత్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను. 4 ప్రస్తుతానికి. ఇంకో అడిగారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్త వేవ్ స్టార్ట్ అవుతున్నాయి. మొత్తానికి 7 చెప్పారు, ఇంకో 10 ఉంటాయి. ఇంకో 3, 4 స్టార్ట్ అయ్యే ఉన్నాయి. రిలీజ్ కి మాత్రం చౌర్యపాఠం ఒకటి, ఇప్పుడు రిలీజ్ అయిన బర్త్డే బాయ్ ఒకటి బాగానే ఉంది. ఐ డోంట్ నో, చేసిన చిన్న వేషం అయినా చాలా మంచి పేరు వచ్చింది నాకు. లేదండి, మీరు ఏ వేషం వేసినా ఒక్క 1 మినిట్ ఉన్నా మీ వైపు దృష్టి మరల్చుకునేటట్టు చేసేట్టే ఉంటుంది మీ యాక్టింగ్. అది మీ గొప్పతనం అని నేను కానీ అది ఇన్వాల్వ్మెంట్ అంతే. గొప్పతనం కూడా కాదు, అక్కడ ఉన్న స్పేస్ అలాంటిది. యాక్టర్ కి వచ్చిన స్పేస్ సార్, కానీ మనం తీసుకోవాలిగా. అది అందరికీ ఉండదు, అది మీకుంది. చూసారా, అది మీ అదృష్టం ఒక విధంగా. మీరు ఎన్ని సినిమాలు చేసింటారు సార్ టోటల్ గా? 200 పైన. 200 పైన చేశారు. మొన్నటి వరకు లేదండి అంత, ఈ మధ్యన మళ్ళీ స్పీడ్ పెరిగింది. అంతవరకు నేను మాక్సిమం అంటే నేను 150 వరకు బాగా గుర్తుంచుకున్నా, రాసుకున్నా పేర్లు. ఆ తర్వాత వదిలేశాను ఏంటని. ఆ తర్వాత 3 ఏళ్ల నుంచి చూస్తే దాటేసింది 200 దన పెంచేశాను.